నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ తోటి ఏదో సెటిల్మెంట్ చేసుకుంటుంది అనే ఒక వార్త వస్తుంది కదా, సో అది ఎంతవరకు నిజమంటారు? యాక్చువల్గా మనతో గొడవ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది అయిన తర్వాత ఏం చేసిందంటే లావణ్య ఇప్పుడు రాజ్ తరుణ్తో సెటిల్మెంట్కి వెళ్ళింది. ఎలా ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ క్లుప్తంగా మాట్లాడుకుంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ పిల్లోడి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ అబ్బాయి 3 నెలల వరకు నాతో బయటికి రాడు అని తెలుసుకొని ఇచ్చింది. ఎందుకు? పురుషోత్తముడు, తిరగబడ్ర స్వామి, అలాగే భలే ఉన్నాడే సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలు ఉన్నప్పుడు రాజ్ తరుణ్ ఏంటంటే నిర్మాతల హీరో, దర్శకుల హీరో చెప్పాలి అంటే. బికాజ్ ఆ అబ్బాయి కూడా ఒక మంచి లిరిసిస్ట్, పాటలు బాగా రాస్తాడు. ఈవిడ పెట్టే మెంటల్ టార్చర్ వల్ల ఈ మధ్య రాయలేకపోతున్నాడు. ఆ తర్వాత సంగతి. మంచిగా రాసేవాడు, స్క్రీన్ ప్లే బాగా చేసేవాడు, స్టోరీల మీద మంచి పట్టు ఉంది. అండ్ మళ్ళీ కొంతమంది అంటారు ఆ స్టోరీల మీద అంత పట్టు ఉంటే మరి ఎందుకు ఫ్లాప్ సినిమాలు చేశాను కూడా కొంతమంది అడగొచ్చు. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే మై మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు. అంటే ఐ మీన్ రోజు మెంటల్ టార్చర్, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఏంటిది అనే ఇది లేకుండా గడిపేశాడు అంతే. అది ఈవిడ టార్చర్ అని ఇప్పుడు అర్థమైంది మనకి. సో అలాగా తనని నమ్మి సినిమా తీసినటువంటి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు నష్టపోకూడదు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. సినిమాకి ఏదన్నా ఇష్యూ వచ్చింది అంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కథ నాది అని ఎవడో వస్తాడు, ఈ సినిమాలో ఇదేదో అని కొన్నిసార్లు గొడవలు అవుతూ ఉంటాయి, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది, కొన్ని డబ్బులు లేక ఆగుతాయి. ఇవన్నీ వేరే విషయాలు. కానీ నా పర్సనల్ ప్రాబ్లం వల్ల సినిమాకి ఇబ్బంది కలగడం తనకి ఇష్టం లేదు. పాపం వాళ్ళు కష్టపడి సినిమా అంతా తీసి ఇదిగోండి రిలీజ్ అని పెట్టుకున్నప్పుడు. సో అందుకని ఈ పర్సనల్ ఇష్యూ మీద లావణ్య మాట్లాడినా తను మాట్లాడడానికి లావణ్యకు తెలుసు. కాబట్టి లావణ్య ఏం చేసింది, 3 months టార్గెట్ చేసుకొని బయటకు వచ్చింది. అనుకున్న విధంగానే రాజ్ తరుణ్ బయటికి రాలేదు. అఫ్కోర్స్ అయినప్పటికీ స్టార్టింగ్లో సమాధానం చెప్పాడు, అందరు దాన్ని కన్విన్స్ అయ్యారు. తర్వాత లీగల్గా పోరాడతానని లీగల్గానే చూసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా టీవీకి ఎక్కి రోడ్డుకి ఎక్కి రచ్చ చేసింది లేదు. సో ఇట్లా ఈ పిల్ల కొన్నాళ్ళు అలా సాగినప్పుడు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది బై శేఖర్ భాష లాగా. శేఖర్ భాష ఎంటర్ అయిన తర్వాత లావణ్యకి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాల. తర్వాత కొన్నాళ్ళు మంచి టైంపాస్ చేసింది. ఆయన రావడం, ఏదో ఒకటి బయట పెట్టడం, ఈ మళ్ళీ దాని గురించి వాగడం, అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ కొంచెం మహిళా అధ్యక్షురాలు వాళ్ళు వీళ్ళు ఈ సామాజికవేత్తలు, కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు ఆమెకు హెల్ప్ చేసిన తర్వాత చెప్పు తీసుకు తన్నారు ఆమెనే, నువ్వేంటో అర్థమైపోయింది అని. సరే తర్వాత సంగతి. నెక్స్ట్ మొన్న మహిళా కమిషన్లో కూడా కేసు అయింది. అండ్ ఇప్పుడు తర్వాత ఏం చేసింది, శేఖర్ భాష బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత రాజ్ తరుణ్ ముంబై దగ్గరికి వెళ్ళి హల్చల్ చేసింది. ముంబైలోనూ తరిమి కొట్టారు. తర్వాత నా మీద ఒకసారి మహిళా కమిషన్లో కేసు వేయడానికి వెళ్తే ఇంకోసారి ఇక్కడికి వస్తే పళ్ళురాల కొడతా అని చెప్పి పంపారు వాళ్ళు కూడా. ఎందుకంటే అప్పటికే మనం ఆల్రెడీ అప్పటికి మనం పెట్టలేదు ఎవిడెన్స్, కానీ ఇప్పుడు ఇచ్చాం మనం ఎవిడెన్స్లు అన్నీ వాళ్ళకు కూడా. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమాలు కూడా అయిపోయాయి, తను బయటికి వచ్చేలాగానే ఉన్నాడు. ఈరోజు రేపో లావణ్య గురించి చెప్పమంటే ఇప్పుడు ఆయన రెడీ. ఆయన నమ్ముకుని వేరే ప్రొడ్యూసర్స్ నాకు తెలిసి లేరు. మేబీ అయినా సైలెంట్గా ఉంటే ఎవరైనా ఉండొచ్చేమో, చెప్పలేము. సో ఈ టైంలో ఆయన పైగా భలే ఉన్నాడే సినిమా సక్సెస్ అయింది, అది హిట్ అయింది, బాగుంది కథ. ఇలా ఉన్నందుకు రాజ్ తరుణ్ ఏ క్షణమైనా బయటకు వచ్చి ఏదో ఒకటి చేయొచ్చు ఎట్లా అనుకుంది. తర్వాత ఏం చేసింది, నా మీద పడింది. శేఖర్ భాష లేడు, రాజ్ తరుణ్ సైలెంట్గా ఉన్నాడు, వీడెవడరా బాబు నా మీద పడుతున్నాడని నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ అబ్బాయి నన్ను వేధిస్తున్నాడు, నా న్యూడ్ వీడియోలు, ఈ సేమ్ ఇక ఆమె దగ్గర ఉండే రెగ్యులర్ కథలు ఉంటాయి కదా, ఆ పెంట్ అంతా పెట్టేసింది. వాళ్ళు కూడా మనకి వార్నింగ్లు ఇస్తే మనం అదే రేంజ్లో రిప్లైలు ఇచ్చేసరికి కొంచెం అటు ఇటుగా ఉంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే రేపు మాపు రాజ్ తరుణ్ బయటకు వస్తాడేమో అన్న భయంలో ఉండగా అనుకోకుండా శేఖర్ భాష బయటకు వచ్చేసాడు మళ్ళీ. సో ఇప్పుడు శేఖర్ భాష కూడా బయటకు వచ్చాడు. విజ్ఞాన్ దాసరి మీద కేసు పెట్టినా సరే వాడు భయపడట్లేదు. కరాటే కళ్యాణి ఏమో మహిళా కమిషన్లో ప్రీతి నుంచి కేసు పెట్టింది. రాజ్ తరుణ్ ఏమో ఇప్పుడు ఏ క్షణమైనా ఖాళీగా ఉండి బయటకు వచ్చేలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎటు తీసినా 4 వైపులా కూడా ఆమె డోర్స్ అన్నీ క్లోజ్డ్. సో ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక ఇక లాస్ట్కి అందరి చేతుల్లో ఉండేది ఏంటి, సెటిల్మెంట్. సో ఇప్పుడు సెటిల్మెంట్ కోసము ప్రవీణ్ అనే ఒకడు ఎవడెవడో
వాడిని ఇంకొక గాడిదని పంపింది, ఇద్దరు కలిసి రాజ్ దగ్గరికి వెళ్ళారు. రాజ్ నీతో సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటుంది లావణ్య. ఏంటేంటి డిమాండ్లు చెప్పు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెద్ద కొంప ఏదైతే ఉందో అది ఆమెకు కావాలంట. ఓకే, ఇంకేంటి, కొంప అయితే పెద్దగానే ఉంది. ఆ గేటెడ్ కమ్యూనిటీలో అఫ్కోర్స్ సొంత ఇల్లు కాబట్టి రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మెయింటెనెన్సే అక్కడ 10,000 8,000 ఉంది మెయింటెనెన్స్. ఇంకెక్కువే ఉందేమో. స్విమ్మింగ్ పూల్ అండ్ ఆల్ మెయింటెనెన్స్ ఎక్కువే ఉంటుంది. అంటే ల్యాంకోలోనే 10,000 అంటే అది ఇండిపెండెంట్ విల్లా. నేను ఆ క్యాలిక్యులేషన్ చెప్తున్నా, నాకు పర్టికులర్గా తెలియదు, బట్ ఉంటుంది మెయింటెనెన్స్. ఆ మెయింటెనెన్స్ కట్టుకోవడానికన్నా మీ దగ్గర చిల్లర ఉండాలి కదా. సరే మెయింటెనెన్స్ అంటే ఓకే బాగానే, అంటే మెయింటెనెన్స్ కట్టితే సొసైటీలో పరుగు పోద్ది. అండ్ కనీసం అక్కడ వినాయకుడిని పెడితే చందాలు ఇవ్వడానికి కూడా చిల్లర లేవు. కొంప నిండా కుక్కలు, ఏం చూసినా బోబో అంటాయి, వాటికి పెట్టడానికి లేవు. చూస్తేనేమో పెద్ద కొంప. అబ్బాయి కారు కూడా తీసుకుంది, ఒకటి జీప్ లాంటిది ఒక కారు ఉంటుంది, తార్ మోడల్ లాగా. అన్నీ ఉన్నాయి. అంటే బయటికి చూపించుకోవడానికి నేనంటూ ఒక బాగా లగ్జరీ దాన్ని అని చెప్పుకోవడానికి ఉన్నాయి. ఒంటి మీద ఏమీ లేవు. చూస్తే నువ్వు అంత లగ్జరీ అంటే నువ్వు పార్టీకో పబ్బుకో రావాలంటే కనీసం ఏదో ఒకటి వేసుకొని రావాలి కదా, ఏమీ లేవు. దానికి ఇది కూడా ఏం చేసింది, నా నగల నా పిల్ల ఎత్తుకెళ్ళిందని చెప్పేసి ఏదో పెట్టింది. అంటే ఇదొకటి, అంటే అయ్యో పాప మా పిల్ల ఎంత ఉన్నదైనా ఆమె నగలన్నీ కొట్టేశారట, అందుకే ఇలా ఉందని మాట్లాడుకోవాలి జనాలు జాలిపడి. అదొకటి. ఇట్లా అన్ని విధాలుగా చూసేసరికి ఇప్పుడు అక్కడ బతకడానికి చిల్లర లేవు. ఫస్ట్ ఏమనిందంటే నెలకి ఇంత అని మెయింటెనెన్స్ ఇవ్వాలంట. ఆమెకి ఎంత ఇచ్చినా తక్కువే. ఎంతనిస్తాడు మెయింటెనెన్స్? నీ అలవాట్లకి నీ లైఫ్కి నీకు ఎంత కావాలి మెయింటెనెన్స్? ఎంత ఇచ్చినా తక్కువే. పోనీ ఆ కుక్కల్ని ఎవరికన్నా మన డాగ్ కేర్ షెల్టర్స్ ఇచ్చే వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, వాళ్ళకి డొనేట్ చేసినా తప్పు లేదు, నెలకింత అని. వాటి మెయింటెనెన్స్ చూసుకోండి అయ్యా, నెలకింత ఇస్తా అని. కుక్కలకు కూడా ఇవ్వచ్చు, కానీ లావణ్యకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా, ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి రాస్తారునేమో ససేమిరా అన్నాడు. అలా కాకపోతే కనీసం ఓ పని చేయి, 5 కోట్లు ఇచ్చేసేయి డిపాజిట్ చేసిన మీద, నేను దాని మీద వచ్చే వడ్డీతోనో దేనితోనో బతికేస్తా అని చెప్పింది. ససేమిరా అన్నాడు. మళ్ళీ వీళ్ళ దగ్గరకు ఏంటి ఇలా ఎదురు తిరిగాడు, ఏమనుకుంటున్నాడు అని భయపడింది. తర్వాత మళ్ళీ ఈ ప్రవీణ్ని ఆ ఇంకో గాడిదని పంపింది. వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ రాస్తారు ఒక గంట సేపు అంట ప్రైవేట్గా మాట్లాడాలనుకుంటుంది నీతో. ఎవ్వరు ఉండదు, నువ్వు నేను అంతే. గతంలో మన జ్ఞాపకాలు, ఇంకా నువ్వేమో నాకు చెప్పాలనుకున్నా, నేను నీకేమైనా చెప్పాలనుకున్నా, ఎంత కాదనుకున్నా కొన్ని రోజులు కలిసి ఉన్నాం కదా కొంపలో. అందుకని చెప్పేసి ఏదో ఒకటి గుర్తుకు రాకపోదా నీకు, నా మొహం చూడు, ఇది అది అది ఇది ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడాలనుకుంటుంది నీతో. అబ్బే చిచ్చిచ్చి 5 నిమిషాలు కూడా ఇవ్వండి నేను టైం ఆ పిల్లతో మాట్లాడడానికి ఏమీ లేదు. ఇక్కడ దాకా వచ్చి ఇంత రచ్చ చేసిన తర్వాత ఇంకా ఏం లేదు మాట్లాడేది. అండ్ నేను ఆ హౌస్ ఇవ్వను, అలానే మెయింటెనెన్స్ ఇవ్వను, ఏమీ ఇవ్వను, ఏం చేసుకుంటుందో చేసుకొని. సరే హౌస్ విషయం అంటావా, కోర్టులో నేను పెళ్ళాన్ని అని నువ్వు కేసు వేసుకున్నావు కాబట్టి ఏదో రకంగా ఉండు, మెయింటెనెన్స్ సంగతి నన్ను అడక్కు. నువ్వు ఇంతకుముందు ఏవేవో రాజకీయాలు ఎలగబెట్టి ఎలాగైతే సంపాదించుకు చచ్చావో అలాగే సంపాదించుకో, అలాగే బతికేసేయి, నన్ను అడక్కు, నా దగ్గర రాకు. సో చిల్లర కోసం మరీ ఇంతకు దిగజారుతారా మనుషులు అని చెప్పేసి ఈవెన్ అందరికీ అర్థమైంది. ఇప్పుడు మహిళా కమిషన్ కేసు ఆమె మెడ మీద ఉంది, ఇవాళ రేపా లోపల పోవాలని ఉంది. అండ్ నెక్స్ట్ డ్రగ్స్ కేసులో కూడా ఉంది. అండ్ ఇప్పుడు మన దగ్గర బోల్డ్ అని ఎవిడెన్స్ నుండి ఆల్రెడీ 10-11 ఛానల్స్కి ఇచ్చున్నాము. అవన్నీ కూడా టైం చూసుకొని వాళ్ళు అన్నీ బయట పెడతారు. ఈ పిల్ల మళ్ళీ ఎక్స్ట్రాలకి వెళ్తే, అండ్ ఇకపోతే మనం బయట పెట్టినా పెట్టకపోయినా శేఖర్ భాష బయటే ఉన్నాడు. అంటే అబ్బాయిని మళ్ళీ బిగ్ బాస్లోకి పంపించే అవకాశం ఉందని ఒక వార్త వస్తుంది. లైక్ లాస్ట్ టైం కూడా రతికను అలాగే తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ లోపల పంపారు, వైల్డ్ కార్డ్ అని. సో మళ్ళీ శేఖర్ భాష లోపలికి వెళ్తే, మరి లోపలికి వెళ్ళేంత వరకైనా అట్లీస్ట్, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు ముందే చెప్తే కనుక వాళ్ళు ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వరు, బయట తిరగరు, మాట్లాడరు, ఇవేం చేయరు. మరి ఈయనకి ఏమైనా వర్తిస్తే తెలియదు. ఓవరాల్గా అయితే బయట ఉన్నాడు. ఇప్పుడు ఆమె ఏమనింది స్టార్టింగ్లో, శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటికి రావాలనింది. ఆమె కోరుకున్నట్టే జరిగింది. ఇప్పుడు ఆమె మెడకు బిగించుకుంది ఇది. అదేంట్రా బాబు ఇలా కోరుకున్నాను నేను కరెక్ట్ టైంలో, ఎవరూ లేని టైంలో రాస్తారని అటాక్ చేద్దాం అనుకుంది. కరెక్ట్ టైంకి అందరు ఉన్నారు బయటే, ఇంకా ఏమీ చేయక లాస్ట్ సెటిల్మెంట్కి వచ్చింది.
ఈ సెటిల్మెంట్ కూడా చెల్లదు. మేము కూడా అందరికి ఇదే చెప్తున్నాం, రాస్తారని కూడా ఇదే చెప్తున్నాం. ఓవరాల్గా విషయం ఏంటంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంత రచ్చ చేసిన తర్వాత రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే కొంప కోర్టులో ఉందా, కొట్లాడదాం. ఎంత కాలానికైనా ఏదో రకంగా అది దాన్ని ఎలా విడిపించుకోవాలి ఆయన విడిపించుకుంటాడు, పెద్ద విషయం కాదు. మెయింటెనెన్స్ రూపాయి ఇచ్చేది లేదు. ఈవిడ తరఫున మెయింటెనెన్స్ ఇవ్వండి అని కొట్లాడే లాయర్ లేరు. అలానే అసలు ఆ జడ్జి గారు కూడా నమ్మే స్టేజ్లో కూడా లేదు. సో లావణ్య అనేది ఏంటనేది ప్రపంచమంతా తెలిసింది. ఆవిడ నిలబెట్టి మొత్తం ఇప్పుడు ప్రపంచంలో గాను మన ఎన్ఆర్ఐలతో కలిపి ఇండియాలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు, ఇండియాలో ఉన్న జనాభా ప్లస్ మన ఎన్ఆర్ఐలు వేరే వేరే దేశాల్లో ఉంటారు కదా, తెలుగు వాళ్ళు కానీ వీళ్ళందరినీ కలుపుకొని 150 కోట్ల మందిని అక్కడ పెట్టి లావణ్యకి ఇవ్వచ్చా ఇవ్వరాదా అంటే ఒక్కడు ఇవ్వచ్చు అని చెప్పినా ఇచ్చేద్దాం. ఒక్కడు చెప్పినా సరే ఇచ్చేద్దాం, లావణ్య కాకుండా. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా ఇచ్చేయచ్చు, వాళ్ళు కూడా చెప్పే ధైర్యం చేయరు. అది మొన్న వెళ్తే వెళ్ళాడులే ముంబైకి, కానీ వాళ్ళు కూడా చెప్పే ధైర్యం చేయరు. సో ఇది సంగతి. ఏదేమైనప్పటికీ ప్రజెంట్ సెటిల్మెంట్లో తేలుతా ఉంది. అనవసరంగా అందరితో పెట్టుకున్నాను, ఏంటో నా బతికిలా అయిపోయింది. ఆమెకి తెలుసు ఆమె జీవితం ఎప్పుడో సర్వనాశనం అయిపోయిందని. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఇప్పుడిప్పుడే మనకు కూడా తెలిసింది. దేనికైనా తెగించేసి బ్రతికే వాళ్ళు. సరే ఏదేమైనప్పటికీ మొత్తానికైతే రాజ్ తరుణ్ సెటిల్మెంట్కి ససేమిరా. అండ్ రాజ్ తరుణ్ రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కనీసం లావణ్య అడుక్కోవడానికి వచ్చినా సరే రాజ్ తరుణ్ 10 రూపాయలు కూడా ఇవ్వడానికి లేదు. థ్యాంక్ యూ సార్.